శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఛానల్కి స్వాగతం. 25/1/2026 ఆదివారం రథసప్తమి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అంటే సూర్య జయంతి. ఆదిత్యుడికి నమస్కారం చేసుకుంటూ ఆదిత్యస్య నమస్కారం కుర్వంతు ఏ దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. ప్రతినిత్యం ప్రత్యక్ష భగవానుడైన ఆ సూర్య భగవానునికి స్నానానంతరం భక్తి శ్రద్ధలతో ఎవరైతే నమస్కారం చేస్తారో వారికి 1000 జన్మల నుంచి వచ్చిన దారిద్ర్యం సహతం పటాపంచలైపోతుంది. గణపతి తర్పణ ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అర్చనా ప్రియుడు, సూర్యుడు అర్ఘ్యప్రియుడు. ప్రతినిత్యం అర్ఘ్యం ఇస్తే సూర్య భగవానుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం లేకపోతే అష్టైశ్వర్యాలు ఉన్న సుఖం ఉండదు. అందుకే కాళిదాస మహాకవి శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. శరీరం అనారోగ్యంతో ఉంటే ఏ ధర్మకార్యాలు చేయలేము, ఏ పనులు చేసుకోలేము. ధర్మకార్యాలు చేయాలన్నా పనులు చేయాలన్నా మనకి ఆరోగ్యం అవసరం. కాబట్టి ఆ శరీరాన్ని శ్రద్ధగా చూసుకోవాలి. కనుక ప్రతిరోజు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయాలి. సమయం కొద్దిగా అటు ఇటు అయిన స్వామికి అర్ఘ్యం ఇచ్చి మిగతా పనుల్లోకి వెళితే జయం పొందగలం. ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు మన పెద్దలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యం సూర్యుని అధీనంలో ఉంటుంది. సూర్యోదయానికి ముందే లేచి ఆ సూర్యునికి నమస్కరిస్తే దారిద్ర్యం నశిస్తుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. మా పూర్వకాలంలో మన ఋషులు ఆచరించి చూపించారు. ఈ సూర్యునికి ఉపనిషత్తుల్లో మిత్ర అనే నామం ఉంది. ఈ రోజు నుంచి దక్షిణాయనం ముగించి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు సూర్య భగవానుడు. భూమిపై గల ప్రాణికోటి సుభిక్షంగా మనగలుగుతున్నది అంటే అందుకు కర్మసాక్షి అయిన భగవంతుడైన సూర్యనారాయణ మూర్తే. అటువంటి సూర్యనారాయణ మూర్తికి ఉత్పత్తి కథ ఒకటి ఉంది. మనకి 2వ సూర్యునిగా అవతరించిన కథ. ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు. ఆయన స్వయంభూ తనంత తాను ఉద్భవించాడు. మహాకాంతి మండలం. ఆ అవతారం పేరు వివస్వాన్ అన్నారు ఆయన్ని. బ్రహ్మదేవుని మానసపుత్రుడ కశ్యప ప్రజాపతి పెద్ద భార్య పేరు అదితి, ఇంకొక భార్య పేరు దితి. పెద్ద భార్య అయిన అదితికి దేవతలు జన్మించారు, దితికి రాక్షసులు పుట్టారు. కారణం వేళకాని వేళ కోరిక కలగటం వల్ల రాక్షసులు పుట్టారు. ఈ రాక్షసులు తపస్సుతో మహాబలవంతులయ్యి ఆ వరబలంతో ముల్లోకాలను అల్లాడించేస్తున్నారు. దేవతలను ముప్పు తిప్పలు పెట్టి పదవీ భ్రష్టులను చేస్తున్నారు. దేవతలను ఋషులను నానా హింస పెట్టేస్తున్నారు. ఇక ఆగలేక ఇంద్రాది దేవతలందరూ తల్లిదండ్రులైన అదితి కశ్యపుల దగ్గరికి వెళ్ళి ప్రణామాలు ఆచరించి, మాకు ఆ దైత్యులైన రాక్షసులకు కూడా మీరే తల్లిదండ్రులు. ఓ తల్లిదండ్రులారా, వారి బాధలను తట్టుకోలేకపోతున్నాము, ఆ దైత్యుల నుండి మమ్మల్ని రక్షించండి అని ఇంద్రాది దేవతలు వేడుకోగా అదితి కశ్యపులు సూర్యారాధన చేశారు. సూర్యుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆయన కాంతి మండలాన్ని అతిథిదేవి తట్టుకోలేక సూర్యనారాయణమూర్తిని, స్వామి కాస్త నీ వేడిని ఆ కాంతిని తగ్గించుకోమని వేడుకోగా ఆయన కాంతి మండలం కనుక ఆయన కాంతి తగ్గించుకుని ఒక మూర్తి రూపంలో వచ్చాడు. ఆ మూర్తి రూపానికి అదితి కశ్యపులు ఆయన భక్తి శ్రద్ధలతో స్తుతించి పూజించుకున్నారు. మీ కోరిక ఏమిటో తెలపమన్నారు సూర్యనారాయణమూర్తి. స్వామి, మీరు మా పుత్రుడిగా జన్మించి ఇంద్రాది దేవతలను క్షోభ పెడుతున్న, ఆ ముల్లోకాలను తిప్పలు పెడుతున్న, యజ్ఞ యాగాదులను పాడు చేస్తున్న రాక్షసులను సంహరించాలి, సంహరించి ధర్మాన్ని రక్షించాలి స్వామి అని కోరుకున్నారు. తదాస్తు, నేను మీ పుత్రుడిగా మీ గర్భాన్ని మళ్ళీ ఉదయిస్తాను అని మాట ఇచ్చి అదృశ్యమయ్యాడు. అలాగనే
కశ్యప ప్రజాపతిని ఆవహించి అదితి గర్భంలో ప్రవేశించాడు. అదితి గర్భాన 1000 సంవత్సరాలు ఉన్నాడు సూర్య భగవానుడు. అదితి అన్నపానాలు మానేసి ఉపవాసాలు చేసేది. కశ్యప మహర్షి, బిడ్డను హింస పెడుతున్నావు, మృతుడైన అండం పుడుతుందేమో అన్నాడు. లేదు లేదు, నా గర్భాన సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి ఉన్నాడు, అలాంటి భయం ఏమి లేదు. పైన సూర్యమండలం అలాగే ఉంది, మరొక సూర్యుడు ఉదయించబోతున్నాడు. కశ్యప ప్రజాపతి మృతాండం పుడుతుందేమో అని అన్నాడు. లేదు లేదు, అలా జరగదు, భర్తోభవ అన్నదేంటి, మా ఆర్తోభవ అన్నది. అనగానే బిడ్డ పుట్టాడు. అందుకని వీరిద్దరి మాటల కలయికగా మార్తాండు అనే నామం కలిగింది ఆయనకు. ఆ పుట్టిన తిథి మాఘ శుద్ధ సప్తమి తిథి కనుక ఈరోజు సూర్య జయంతి జరుపుకుంటున్నాం. ఈ కథ విని గురువునికి నమస్కరిస్తే వచ్చే ఫలం అనంత పుణ్య ఫలం. గురువు లేని వాళ్ళకి శివుడే గురువు, నారాయణుడే గురువు, వారికి నమస్కరించుకున్న అనంత పుణ్య ఫలం. ఈ విధంగా మార్తాండుగా అదితి కశ్యపులకు మహర్షుల పుత్రునిగా వచ్చినందుకు ఆదిత్యునిగా, కాశీపేయుడిగా పేర్లు వచ్చాయి. ఆ భగవంతుడైన మార్తాండు వారి కోరిక తీర్చి 7 గుర్రాలు కలిగి ఏకచక్రము కలిగిన రథమును అధిరోహించి అనూరుడుని రథసారథిగా చేసుకుని ఆకాశ మార్గమునకు వెళ్ళి రాక్షసులను తన కోదండమనే ధనస్సుతో దివ్యాస్త్రాలతో సంహరించాడు. అలా ఆ రథం మీద వెళ్ళాడు. అందుకని రథ సప్తమి అన్నారు. సప్తమి రోజు జననం, రథం ఎక్కి వెళ్ళారు కనుక రథ సప్తమి. ఆ రోజు ఋషులు మహానుభావుడైన సూర్యనారాయణమూర్తిని సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనే గొప్ప శ్లోకంతో ప్రార్థించారు. ఇది ఒక పెద్ద మంత్రం. ఆ తరువాత సూర్యమండలంలో లీనమైపోయాడు మార్తాండు. ఈ కథ అగ్ని పురాణం, మార్కండేయ పురాణాలలో చెప్పబడింది. అప్పుడు దేవతల గురువు బృహస్పతి సూర్యదేవుని వద్దకు వెళ్ళి, నాయనా సూర్య భగవానుడా, నీ పుట్టినరోజున మానవులు దేవతలమైన మేము పూజించి తరించే ఉపాయం నీవే చెప్పు అని అడిగాడు. అప్పుడు దేవతల గురువు అయిన బృహస్పతి సూర్యదేవుని వద్దకు వెళ్ళి, నీవు ఉదయించిన అంటే పుట్టిన ఈ రోజున మానవులు మేము తరించేటువంటి విధానం, పూజా విధానం నీవే చెప్పమని అడిగాడు. మనకి గురువుల దయ అలా ఉంటుంది. బృహస్పతి మరి దేవతల గురువు కదండి. నేను ఎర్రని కిరణములతో ఉదయించటానికి ముందుగా నదీ స్నానం చేసి అర్ఘ్యమిచ్చి నన్ను ఆరాధించినట్లయితే వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను. కుదరని పక్షంలో ఇంటి దగ్గరే ఒక కొత్త బకెట్లో కానీ ఏదైనా ఒక కొత్త పాత్రలో కానీ పసుపు కుంకుమ చిటికెడి వేసి అందులో గోమయం కొద్దిగా కలిపి, పరమాణువంతా గోమయం కలిపితే, అది గోమయం అంటే ఆవు పేడండి, అది గంగాజలంలా మారుతుంది. ఆ నీటికి గంగాజలంలా పవర్స్ వస్తాయన్నమాట. గంగా నదిలో చేసినంత ఫలితం వస్తుంది. రాత్రి పొడుకున్న బట్టలతో కాకుండా కాలకృత్యాలతో తీర్చుకున్న తర్వాత వేరే బట్టలు, పొడి బట్టలు కట్టుకుని ఉతికిన బట్టలు స్నానం చేయాలి. ఆ తర్వాత మంచి చక్కటి కొత్త బట్టలో ఉతికిన బట్టలో కట్టుకుని బొట్టు పెట్టుకుని ఒక పీట మీద తూర్పు దిశగా కూర్చుని ఎదురుగా 2 పళ్ళెములు పెట్టుకుని ఒక పళ్ళెంలో ఎర్రని పూలు నీళ్లు పోసి వేరొక పళ్ళెంలోకి 3 సార్లు పూలతో సహా నీటిని దోశలలో తీసుకుని
వేరొక పళ్ళెంలో పొయ్యాలి. మొదటిసారి దోశలతో తీసుకున్న మొదటి అర్ఘ్యాన్ని వదిలేటప్పుడు శ్రీ సూర్యాయ నమః. రెండవ అర్ఘ్యం మళ్ళీ తీసుకుని మళ్ళీ పూలతో నీటిని వదిలేటప్పుడు ఓం ఖగాయ నమః. అలాగే మూడో అర్ఘ్యం వదిలేటప్పుడు ఓం పూషాయ నమః. ఇవి సూర్యుడికి ఇష్టమైన నామాలు. ఈ ఇష్టమైన నామాలతో మనం అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఈ సూర్యుని అరుణ కిరణాలు, ఎర్రటి కాంతి కిరణాలు పైకి కనపడుతూ బయటకు వస్తూ ఉంటాయి కదా. మనకి సమయం ఇస్తారు కదా, సూర్యోదయం సమయం, దానికి ఒక అరగంట ముందే ఇలా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మనకు ఆ స్వామి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ అర్ఘ్యం ఇవ్వటం ఇంట్లో అయిపోయిన తర్వాత చక్కగా తూర్పు దిశకి, ఆ సూర్యుడు ఉదయిస్తున్న దిశకి, మనకి ఏవో అపార్ట్మెంట్లు వగైరా ఇవన్నీ అడ్డు ఉన్నా కానీ తూర్పు దిశకి తిరిగి మీరు సర్వ గాయత్రి చేయండి. గాయత్రి మంత్రం ఉన్నవాళ్ళు గాయత్రి మంత్రంతో అర్ఘ్యాన్ని ఇస్తూ ఉంటారు. అది లేని వాళ్ళు ఆ 3 నామాలతో అర్ఘ్యాన్ని ఇచ్చి సూర్యదేవుని ముందు నుంచుని సర్వగాయత్రి చేయండి. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ దేవహి బుద్ధ్యానః ప్రచోదయాత్. ఇది సర్వగాయత్రి. ఈ సర్వగాయత్రి దీనివల్ల మనకు ఆరోగ్యం, బుద్ధి వికాసం కలుగుతుంది. తరువాత ఇక మన ఇంటి ఆడవాళ్ళు చేస్తారు కదండి, ఆవు పిడకల మీద పరమాన్నాన్ని వండి చిక్కుడు ఆకుల మీద పరమాన్నం పెట్టి ఆయనకి స్వామికి నివేదించి చిక్కుడుకాయలతో రథం చేసి పూజా కార్యక్రమం చేసుకున్న తర్వాత మనం ఆ ప్రసాదం ఔషధంగా మారుతుంది, అది తీసుకుంటాం. అందువల్ల మనకి ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్వగాయత్రి మంత్రం 24 సార్లు చెప్పుకోండి. ఈ రకంగా మనం చేసినట్టయితే రథసప్తమి చక్కటి అనుగ్రహాన్ని పొందినట్టే. మనం శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడు సాంబునికి ఒక మహర్షి శాపం వల్ల కుష్ఠరోగం వచ్చింది. బ్రహ్మదేవుడు, నాయనా సూర్య భగవాన్ని ఆరాధిస్తే రోగం పోతుందని చెప్పాడు. సాంబుడు భక్తిగా చంద్రభాగా నదీ తీరంలో వేప వృక్షాల మధ్యలో ఉంటూ సూర్య ఆరాధన చేశాడు. వ్యాధి పూర్తిగా నయమైపోయిందన్న కృతజ్ఞతతో కోనార్కులో అద్భుతమైన సూర్య దేవాలయాన్ని నిర్మించి అందులో సూర్యుడిని ప్రతిష్ఠించాడని ప్రతీతి మనకి. అలాగే అరసవిల్లిలో ఇంద్రుణ్ణి నందీశ్వరుడు కొట్టినప్పుడు తగిలినటువంటి గాయాలు సూర్యుని ఆరాధించి ఆ బాధ తొలగిన తర్వాత అరసవిల్లిలో సూర్య ప్రతిష్ఠ చేశాడని ప్రతీతి. సత్రాజిత్తు సూర్యుని ఆరాధించి శమంతకమణిని పొందాడు. ఆంజనేయ స్వామి సూర్యనారాయణమూర్తిని గురువుగా స్వీకరించి వేదాలు, ఉపనిషత్తులు, వ్యాకరణం అభ్యసించాడు. ధర్మరాజు సూర్యుని ఆరాధించి అక్షయ పాత్రను పొందాడు. శ్రీరాముడు అగస్త్య మహర్షి ద్వారా ఆదిత్య హృదయం ఉపదేశం పొంది రావణుణ్ణి జయించాడు. పురాణ ఇతిహాసాలు పరిశీలించినట్లయితే ప్రతి అవతారమూర్తి సూర్యారాధన చేసిన వారే, తమ కార్య సిద్ధులను పొందిన వారే. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరశురాముడు, ధర్మరాజు, గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, దూర్వాసో మహర్షి అని పిలవాలి ఆయన్ని, వశిష్ఠుడు, నచికేతుడు, ఇలా ఎందరో ఉన్నారు. అసలు రథం అంటే రథ అంటే గమనం. భారత కాలమాన వైదిక సంప్రదాయం ప్రకారం అయనములు 2 ఉన్నాయి. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. ఉత్తరాయణం నుండి దక్షిణాయనం అంటే కర్కాటక రాశి నుండి మకర రాశి వరకు దక్షిణాయనం. మకర రాశి నుండి మళ్ళీ తిరిగి కర్కాటక రాశి వరకు ప్రయాణం చేసే సూర్య గమన కాలం ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణంలో సూర్యకిరణాల ప్రభావం భూగ్రహంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ రథసప్తమి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్రాలు ఆకారం రథంలా ఉంటాయని ప్రతీతి. ఈ సంవత్సరం రథసప్తమి ఆదివారం రావడం గమనించదగినది. ప్రతి ఆదివారం సూర్యుడిని ఆరాధించే రోజే. ఆ ఆదివారానికి అధిదేవత రుద్రుడు. చాలా గొప్ప రోజు. వ్యాధులు నయం కావాలన్నా, బుద్ధి వికాసం కలగాలన్నా సూర్యనారాయణ ఆరాధన ఒకటే మార్గం. అది మంచి మార్గం, చాలా తేలికైన మార్గం.
ఈ మహాపర్వదినాన ఆదిత్య హృదయం, సూర్యస్తోత్రం, నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం శ్రేయోదాయకమైన గురువాక్యం. అసలు మాఘం అంటేనే పాపం పోగొట్టి పుణ్యం కలిగించేది అని అర్థం. ఈరోజు నదీ స్నానం చేయగలిగితే చేయండి, లేదంటే మనం చెప్పుకున్నట్టుగానే స్నానం చేసి ఆ భాస్కరుణ్ణి మనసా వాచా కర్మన స్వామి మాకు ఇటువంటి బాధలు లేకుండా చేయండి, ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుని ఈ రథసప్తమిని ఆరాధించి తరించుదాం. ఓం శ్రీ భాస్కరాయ నమః, శ్రీమాత్రే నమః. డిస్క్రిప్షన్లో ఆదిత్య కవచం ఉంటుంది, చదవండి.